శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మండల పరిధిలోని పసునూరు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో, కేతపల్లి, తిరుమలగిరి, నాంపల్లి వేణుగోపాల స్వామి ఆవరణలో పలు దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చిట్టెంపాడు గ్రామ పంచాయతీలో జరిగిన సీతారామ కళ్యాణం సందర్భంగా భక్తులు స్వయంగా వడ్లను దంచి తలంబ్రాలు తయారు చేశారు. కళ్యాణ మహోత్సవంలో కమిటీ సభ్యులు ముమ్మడి ధర్మారెడ్డి, ఉమ్మడి రామరెడ్డి, వంగాల రమణారెడ్డి, ఉగ్గపల్లి శ్రీను, బచ్చనబోయిన శ్రీశైలం, ఉగ్గపల్లి వెంకటయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, అచ్చనబోయిన శంకరయ్య, కోరె సత్యనారాయణ, ఉగ్గపల్లి యాదయ్య ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవానికి దేవాలయ ప్రాంగణంలో తోరణాలు కట్టి దేవాలయాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్ది ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయ పూజారి జంగాచారి చేత మేళ తాళాల, డప్పు వాయిద్యాల నడుమ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిపించారు. కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చిన భక్తులకు కమిటీ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం అత్యంత వైభవంగా ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధిరస్తు ఇష్టదేవత ప్రసిద్ధిరస్తు శ్రీ మహా గణాధిపతి గౌరీ శ్రీ మహా ఆంజనేయ స్వామి ఆరామ క్షేత్రే శ్రీ మహా శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణ సమేత హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ విధి నిర్వహణ పూజార్థం శ్రీ మహాపురి స్వస్తి పుణ్య అవాచన పూజనంచ కరిష్యే తదంగ పేరాకరిషారాధంచ కరిష్యే. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు చిట్టంపాడు గ్రామ ప్రజలందరూ ఒక కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబము రాజన్నప్పుడు అందరికీ ఉంటుంది లెక్క. ఒక్క పిడికిలో ఎక్కువ వేయకూడదు, రెండో పిడికిలు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒకటేసారి పోయి దిక్కు దిక్కుల పరిశామకులున్నారు, దిక్కు దిక్కుల పరిశామకులున్నారు.